అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సంక్షిప్తంగా మాట్లాడండి, టైం తక్కువ ఉంది. నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో ప్లీజ్. సార్, ఇవాళ ట్రంప్ భారతదేశం పట్ల వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు నరేంద్ర మోడీ గారికి నా భయంకరమైన క్లోజ్ ఫ్రెండ్, నమస్తే ట్రంప్లు, హౌడీ మోడీలు, లేకపోతే ఇస్బా ట్రంప్ సర్కార్లు, ఇంత మైత్రి బంధం ఏమైపోయింది? రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్టు మనకి ఇక్కడ కనపడతా ఉంది కదా. సో విదేశాంగ వ్యవహారం మనకి ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మోడీ గారి వ్యవహారం వల్ల. నిన్న మీరు రఘురామ్ రాజన్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇండియా టుడే కాదు కానీ, చూస్తే భారతదేశం యొక్క పాలసీ వల్ల ఈ తిప్పులు వచ్చి పడినాయని మాట్లాడారు ఆయన. అంటే ఇందాక రాంగోపాల్ కూడా చెప్పారు, రష్యా నుంచి కార్పొరేట్ కంపెనీలు దోచిపెట్టకుండా రష్యా నుంచి ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే కొన్నారో దాన్ని కానీ ప్రజలకు కానీ పంపిణీ చేసి ప్రజలకు కానీ ఆ లబ్ధిని చేకూర్చి ఉంటే రేట్లు తగ్గించి ఉండాలి పెట్రోల్. అవును సార్, ఇప్పుడు లెస్ దాన్ 1% మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనే వాళ్ళం, ఇవాళ 40% క్రూడ్ ఆయిల్ మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నాం. బ్యారల్ $110 కొన్న రోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 68 రూపాయలు లీటర్ పెట్రోల్, 56 రూపాయలు లీటర్ డీజిల్ ఇస్తే ఇవాళ బ్యారల్ 35 రూపాయలు కొంటూ $35 కొంటూ 100 రూపాయలు వసూలు చేస్తున్న తరుణంలో ప్రజలకు మేలు జరగలేదు. ఇది కార్పొరేట్ కంపెనీలు దోచి పెడుతున్నారు. సో కార్పొరేట్ కంపెనీస్ మధ్య యుద్ధం, దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడానికి కారణమైంది. ఇవాళ మోడీ గారు ఎక్కడ నేను ట్రంప్ కి ఇది అయ్యానని వ్యతిరేకించానని మోడీ నోట్లో నుంచి ట్రంప్ తీసే ధైర్యం లేదు సార్. వియత్నాం లాంటి చిన్న దేశం కూడా చూసుకుందాం అంటున్నాయి కానీ మోడీ గారికి మాత్రం ఆ ధైర్యం లేకపోయింది ట్రంప్ పేరు తీసి. అంటే అక్కడ ఏదో చిక్కుకొని ఉన్నారు. ఇతని మిత్రులు చేసిన తప్పులు, ఆదానీలు గాని అంబానీలు గాని ఇతని మిత్రులు చేసిన తప్పుల వల్ల ఇక్కడ చిక్కుకొని ఉన్న ఆ కష్టాన్నంతా నష్టాన్నంతా వాళ్ళ భారత ప్రజలు భరించాల్సి వస్తా ఉంది. అతని మిత్రుడు ఆదాయాన్ని కాపాడడం కోసం భారతదేశ ప్రజల కష్టాలు మీదంతా అదానీ గోల ఒకవైపు నుంచి. రైట్.